రైట్‌గా కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. అలాగే బీఆర్ఎస్ నాయకులు బండా శ్రీనివాస్ గారు అండ్ అనలిస్ట్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. రైట్. మానవతరాయ్ గారు ఏం చెప్తారు? వెంకటరెడ్డి గారే అంటారు దేశం ఒక్కటి, పౌరులంతా ఒకటి, చట్టం ఒకటి, రాజ్యాంగం ఒకటి. అలాంటి దగ్గర మీరు దేశ విభజనకు సంబంధించినటువంటి వాదన తీసుకురాకండి. ఇది అందరికీ ఉపయోగపడేటువంటి డీలిమిటేషన్ అనేది అందరికీ దేశానికి సంబంధించినటువంటిది. దీన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారు? ఏ రకంగా హైబ్రిడ్ అనేది ఏ రకంగా పాసిబిలిటీ అవుతుంది? మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి దీనిపైన? తెలంగాణ సమాజానికి రాజ్ న్యూస్ ద్వారా అంబేద్కర్ జయంతి నివాళులు. మాకున్న అభ్యంతరాలంటే అర్థవంతమైన చర్చ జరగాలంటున్నాం. చట్టసభలు ఉంది ఎందుకు? లోక్సభ, రాజ్యసభ, మేధావుల సభ. అంటే 3 రోజుల్లోనే 16, 17, 18 తారీఖులు ఒక పక్క ఎన్నికలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలు జరిగే ప్రక్రియలో వాళ్ళంతా నాయకత్వం అక్కడ నిమగ్నమై ఉన్నారు. అంటే దీనికి రాజకీయ లబ్ధి పొందాలనే. అంటే మహిళా బిల్లు 2023లో దాన్ని అమలు చేశారు. ఇప్పుడు సవరణ బిల్లు ఇది. మ్మ్. ఈ సవరణ బిల్లును ఇంత అర్ధాంతరంగా 3 రోజుల్లోనే క్యాబినెట్ మొత్తం ఆమోదించేసింది. ఎంపీలకు మొత్తం కూడా పంపించేశారు. అవును. క్యాబినెట్ ఆమోదింపజేశారు. అదేవిధంగా పాలాభిషేకాలు అంటే రెడీ సిద్ధం చేయమని చెప్పుకున్నారు కార్యకర్తలందరూ కూడా. ఎప్పుడైతే ఈ బిల్లు ఎట్లాగో మందబలం ఉంది కదా, వాళ్ళకి మంది బలం ఉంది కదా, మ్మ్. తప్పకుండా ఆమోదం పొందుతుంది. ప్రతిపక్షాల సూచనలు, పార్లమెంటు కమిటీలు సూచనలు అవసరం లేదు వాళ్ళకి. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఇది మా మానస పుత్రిక. అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు పేటెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలది, రాజీవ్ గాంధీ గారిది. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా 93లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మహిళలకు 33% కల్పిస్తే 15 లక్షల మంది పైచిలకు మహిళలు లబ్ధి పొందడం జరిగింది. మ్మ్. ఆ తర్వాత 2008లో యూపీఏ 2 హయాంలో రాజ్యసభలో అంటే శాశ్వత సభలో ఈ బిల్లు పెట్టు అంటే మాది సుదీర్ఘకాలం అది కొనసాగుతుంది. ఆ ప్రక్రియకు అనుగుణంగానే ఈ బిల్లు కూడా ఏముంది, ఈ డ్రాఫ్ట్ బిల్లో కూడా రాజీవ్ గాంధీ పెట్టినటువంటి రిజర్వేషన్లు ఉదాహరణగా చెప్పుకుంటూ అదేవిధంగా రాజ్యసభలో నిలిచిపోయినటువంటి బిల్లు 2014లో మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినట్టయితే ఈ బిల్లు పాస్ అయ్యేది. మ్మ్. కానీ ఆ రోజు కూడా అడ్డంకులు చెప్పారు. 6 సార్లు చర్చలు జరిగినాయి. లోక్సభ, రాజ్యసభలో రావటం, ల్యాబ్స్ కావటం, ఈ బిల్లు వెనక్కిపోవటం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ 2023లో బిల్లు తీసుకొచ్చారు. మేము మద్దతు తెలిపిన ఆ రోజు ఏమన్నాం, 2024లో అమలు చేయండి అన్నాం. ఇమీడియట్గా అమలు కాదు, చేయమన్నారు. 2024లో అమలు చేయమంటే కాదు, కూడదు. 2027 జనాభా లెక్కలు అయిన తర్వాత 26 లేకపోతే 27 జనాభా లెక్కలు అయిన తర్వాత 2034 నుంచి అమలు చేస్తామన్నారు. ఆ రోజు చెప్పేటప్పుడు కూడా మేమన్నామంటే మరి ఈ మహిళా బిల్లులో మాకేంటి అంటున్నాం. మ్మ్. అంటే మాకేంటి అంటే మాకు కాదు, పార్టీ కాదు, మా ఓబీసీ మహిళలకు సబ్ సబ్ రిజర్వేషన్లు ఉండవా? మ్మ్. రాజ్యాంగంలో పొందుపరచినప్పటికీ బీసీలకు రిజర్వేషన్లు ఇప్పుడు చేయండి. వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలా? ఎప్పుడో మహిళా బిల్లును ప్రస్తావన తీసుకొచ్చే 87 నుంచి మొదలు పెట్టుకుంటూ అంచెలుగా 96 తర్వాత 2008 తర్వాత 2023కి ఏదో మొత్తానికి ఇప్పుడు 850 సీట్లు అంటే 290 సీట్ల దాకా మహిళలకు రాబోతున్నాయి. మ్మ్. ఈ 295 సీట్లలో మహిళలకు, మా ఓబీసీ మహిళలకు మాకేంటని అడుగుతున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ కూడా అడుగుతుంది, కోటాని అమలు చేయండి. దాన్ని రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో పొందుపరుస్తారో పొందుపరచండి. ఎందుకంటే ఇప్పుడే అవకాశం ఉంది కదా. ఇంకో అంశం ఏంటంటే నరేంద్ర మోడీ గారు నడమంత్రపు బీసీ. మ్మ్. కాబట్టి నిజంగా బీసీయా, నడమంత్రపు బీసీనా? నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మరి ఓబీసీ మహిళలకు న్యాయం చేయరా? ఓబీసీ కోట ఉండదా? అరే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు జనగణనతో పాటు కులగణన జరగాలని చెప్పేసి తెలంగాణను ఆదర్శంగా తీసుకొని కులగణన చేస్తామని మేము చేయమన్నారు. మళ్ళీ మేము జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పి ఒక మెట్టు దిగొచ్చారు రాహుల్ గాంధీ గారి డిమాండ్ మేరకు. మ్మ్. కాబట్టి ఇప్పుడు మేము ఏమంటామంటే దీన్ని మేము సమర్థిస్తున్నాం. మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి, తర్వాత కోటాలు కూడా ఇప్పుడే అమలు చేయాలంటున్నాం. అదేవిధంగా డీలిమిటేషన్ ప్రక్రియ ఇప్పుడు దాన్ని కలిపి ముడిపెట్టడం వల్ల దాని ఉద్దేశం ఏంటంటే వీళ్ళు పాలాభిషేకాలు, పాల ప్యాకెట్లు, పాల వ్యాన్లే రెడీ చేసుకున్నారు. ఎందుకు? రేపు ఆ 2 రాష్ట్రాల్లో ఎన్నికల్లో మహిళలకు మేము అసలు అయిపోయిన బిల్లును మళ్ళీ తీసుకొచ్చి ఇది ఎట్టుందంటే ఆ రోజు మేము చెప్పిన 34 గంటే మళ్ళీ దీన్ని చర్చ పెట్టి ఆ రోజు ఓబీసీ కూడా అడిగేవాళ్ళని. అంటే చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్టుంది. మ్మ్. అంటే ఈ ఎలక్షన్ల ముందు రాజకీయంగా మహిళల ఓట్లు లబ్ధి పొందడానికి కావాలని చెప్పి ఈ 3 రోజులు ముచ్చట లెక్క తీసుకొస్తున్నారు. మేమేమన్నా కనీసం 20 రోజుల సమయం కావాలి ఈ 2 బిల్లులపైన చర్చ జరగాలంటే. 20 రోజుల సమయంలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ కమిటీలు ఏ నివేదికలు ఇస్తాయో ఆ సూచనలకు అనుగుణంగా అమలు చేయండి. అంతేగాని అర్ధాంతరంగా మాకు నచ్చింది మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు మేము అమలు చేసుకుంటాం, మేము రాజకీయంగా లబ్ధి పొందుతాం, మహిళల ఓట్లు కావాలి మాకు తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో కావాలా, మేము తప్ప మహిళల గురించి ఎవరు చేసిన వాళ్ళు లేరు అనుకుంటే మీకన్నా మేమున్నాం, కాంగ్రెస్ ఉన్నది ఆల్రెడీ. అట్లా దాంతో ఓట్లేస్తారనుకుంటే పొరపాటు.
ఆ విధంగా న్యాయబద్ధంగా ఇవాళ బీసీల వాదం నడుస్తుంది దేశంలో. బహుజనులకు వాళ్ళకి అవకాశాలు కావాలి, వాళ్ళ జనాభా తమాషా ప్రకారం వాళ్ళకి వాటా దక్కాలి అన్నప్పుడు ఇంత పెద్ద మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసేటప్పుడు మీరు ఎందుకు మరి ఓబీసీ కోటను అమలు చేయరని చెప్పి అడుగుతున్నాం. మేము ఎక్కడ వ్యతిరేకించట్లేదు. అదేవిధంగా డీలిమిటేషన్ అంశం వచ్చేసరికి ఈ డీలిమిటేషన్ అంశం అనేది అంటే ఇప్పుడు 50% అనేది ఏంటంటే ఒక పద్ధతి లేదు. అసలు బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుంది. వాళ్ళు ఏమంటారు అంటే వికసిత భారత్ అంటారు. ఏడండి దక్షిణాది ఉత్తరాదికి మొత్తం విభజన భారత్ ఉంది. ఈడ దక్షిణాది ఉత్తరాదికి వికసిత భారత్ కాదు, వివక్ష భారత్ ఉంది స్పష్టంగా. అప్పుడు మేము ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాం ప్రభుత్వ హయాంలో ఏనాడు వివక్ష లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో 10 పోర్టుపోలియోలు ఉంటే మంత్రి పదవులు, కీలకమైన 5-6 పోర్టుపోలియోలు దక్షిణాది రాష్ట్రాలకు ఉండేవి. ఏకే ఆంటోని రక్షణ శాఖ మంత్రి ఉండేవాడు, చిదంబరం ఉండేవాడు, వీరప్ప మొయిలి కర్ణాటక, తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4-5 కీలకమైన, తెలంగాణలో జైపాల్ రెడ్డి గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉండేవారు. మరి వాళ్ళు ఎవరున్నారు? ఉన్న వెంకయ్యనాయుడు గారిని పక్కకు పంపించేశారు. మా దత్తన్న హైదరాబాద్ కింగు, ఆ దత్తాత్రేయని కూడా ఆపేశారు. పాపం మా ఎవరు గంగాపురం వెంకరెడ్డి గారి సోదరుడు తమ్ముడు అవుతారు అనుకుంటా, వారికి ఏదో ఇచ్చారు. అదేవిధంగా బండి సంజయ్ గారికి ఇచ్చారు. అంటే నాయకత్వంలో వివక్ష ఉన్నది, నిధుల విషయంలో వివక్ష ఉన్నది, విభజన లేకుండా మనం చెల్లించే పన్నుల్లో వివక్ష ఉన్నది. కాబట్టి దాని వికసిత భారతం అనేది వివక్ష కొనసాగుతుంది. కాబట్టి 50% అనేది కాదు, అర్థవంతం కాదు. జనాభా నియంత్రణ తెలంగాణ ఇట్లా దక్షిణాది రాష్ట్రాలు పాటించినాయి. తద్వారా మళ్ళీ ఇదే ప్రాతిపదికను తీసుకుంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కి మానతరాయ్ గారు, కాంగ్రెస్ కి నార్త్ లో సీట్లు పెరగడం అనేది మరి మీకు జాతీయ స్థాయిలో బలపడడానికి అవకాశమే కదా. మరి అక్కడ బలపడటం అని కదా మేడం, వాళ్ళ దురుద్దేశం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పీఠం మీద ఉన్నారు. మీకు అక్కడ అడ్వాంటేజే కదా. నార్త్ లో సీట్లు పెరిగితేనేమో అడ్వాంటేజ్, దక్షిణాదిలోనేమో అన్యాయం జరుగుతోందని ఎలా ఉందంటే రెడ్ హ్యాండెడ్ డబుల్ గేమ్ లాగా ఉంది ఇది. డబుల్ గేమ్ కాదు మేడం. 1971లో దాని జనాభా లెక్కల ప్రకారం 76లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 2021లో జరగాలి. వాజ్పేయి ప్రభుత్వం 20 ఏళ్ళు సీల్ వేయటం వల్ల మొన్న ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరగాలి లెక్క ప్రకారం. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే ఆ 71 లెక్కలు ఎక్కడ, ఇప్పుడున్నటువంటి 2026 లెక్కలు ఎక్కడ, ఒకసారి ఏమన్నా ఆలోచన చేయండి. చూస్తే అక్కడ జనాభా ఇప్పటికే వాళ్ళ పార్లమెంట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక మధ్యప్రదేశ్ మళ్ళీ అధికారంలో రావడానికి, ఒక మధ్యప్రదేశ్, ఒక ఉత్తరప్రదేశ్, ఒక గుజరాత్, ఈ 4-5 రాష్ట్రాలు, బీహార్ రాష్ట్రాలతో సరిపోద్ది. అక్కడ ఉన్నటువంటి మిగతా చిన్న రాష్ట్రాలకు కూడా ఇబ్బంది ఉంది, సమస్య జనాభా ప్రాతిపదికన తీసుకుంటే. కాబట్టి అట్లాగా శాస్త్రీయబద్ధంగా ఏ విధంగా తీసుకుంటారు? ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు మన దగ్గర తీసుకుంటే 7.5 లక్షల మందికి ఒక పార్లమెంట్ స్థానం ఉంది. ఇప్పుడు అక్కడ చూస్తే ఉత్తరప్రదేశ్లో 80 కాస్త 120, 130, 140 పోతాయి. మనం తెలంగాణలో ఎంత పెంచినా 3-4 పోవు. దీనివల్ల ఏమైందంటే దక్షిణాదికి ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంది. అందుకే మేమేమంటున్నాం అంటే జిఎస్డిపిని ఆధారంగా చేసుకొని ఆర్థిక పరంగా తెలంగాణ దక్షిణాది రాష్ట్రాలు ఏ విధంగా అయితే దక్షిణాది రాష్ట్రాలు దేశ సంపదలో అది కుదరదని చెప్పారు కదా. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా వెంకటరెడ్డి గారు. నేను 2 లక్షలు ట్యాక్స్ కడుతున్నాను, నాకు ఏదైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవ్వండి వాళ్ళకంటే అంటే అది అవరు కదా. తిరుమల తిరుపతి దేవస్థానంలో 10 లక్షలు చందా ఇస్తే స్వామివారికి ధర్మదర్శనం డైరెక్ట్ ఎప్పుడైనా పోవచ్చు, 2 సార్లు 3 సార్లు కుటుంబ సభ్యులు ఎప్పుడైనా పోవచ్చు. అదేవిధంగా ఈ ట్యాక్స్ పేయర్స్ అయిన రాష్ట్రాలకు మేము చెల్లించే పన్నుల్లో మేము రూపాయి చెల్లిస్తే 30 పైసలు 40 పైసలు ఇస్తారు. ఉత్తరప్రదేశ్ రూపాయి చెల్లిస్తే 7 రూపాయలు ఇస్తారు. బీహార్ రూపాయి చెల్లిస్తే 10 రూపాయలు ఇస్తారు. ఏంది వివక్ష? ఇంకో అంశం ఏంటంటే బీజేపీ పాలిత ప్రాంతాలకు ఒక రకమైనటువంటి నిధులు, దక్షిణాది రాష్ట్రాలకు ఒక రకమైన నిధులు. ఉదాహరణ చూడండి, వాళ్ళ భాగస్వామ్య పక్షం ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. విశాఖ స్టీల్కి 3,000 కోట్లు, పోలవరానికి 5,000 కోట్లు, మెట్రో ఇప్పటికి ఆరంభం లేదు, ఏం లేదు. విశాఖ విజయవాడ మెట్రోలకు 20,000 కోట్లు మంజూరు అయిపోయినాయి. మరి తెలంగాణ విస్తరణకు అడిగితే ఇంతవరకు మొండి చేయి చూపుతున్నారు మెట్రో విస్తరణకు. అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అతి లేదు గతి లేదు. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతుంటే, ఉప ఎన్నిక జరుగుతుంటే నరేంద్ర మోడీ గారు వచ్చి 15,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిపోతారు. తెలంగాణ ఏం పాపం చేసిందని అడుగుతున్నాం మేము. కనీసం 5,000 కోట్ల అభివృద్ధి చేయొద్దు, ఆంధ్రాకు చేయొద్దు అంటలేదు మేము. అది సాటి తెలుగు రాష్ట్రమే. కానీ ఆంధ్రాకు 15,000 కోట్లు చేసినప్పుడు తెలంగాణకు 5,000 కోట్లు చేయరా? సరే, కేంద్రం ఇచ్చే నిధులేమో కానీ తెలంగాణలో మీ ఎమ్మెల్యేలకు మీరు ఇచ్చే నిధుల సంగతి ఏంటి? మీ ఎమ్మెల్యేలే, మీ పార్టీ ఎమ్మెల్యేలే అడుగుతున్నారు కదా, నాకు నిధులు ఇవ్వలేదు. మా పార్టీ ఎమ్మెల్యేలు అడుగుతారు, తప్పు లేదు. మేము మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నాడు, ఎన్నికలు అప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత ఏ పార్టీ వాళ్ళైనా నియోజకవర్గాల అభివృద్ధి చేపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమానంగా నిధులు పంచుతుందని చెప్పి ఆదిలాబాద్ సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడితే వాళ్ళ విన్నపాలు విని
అక్కడ మన గురుకుల లెక్కలప్పుడు బాగానే వేరే- చెప్పారు. చరిత్ర మాది. వేరే పార్టీ అంశం. మీ ఇప్పుడు మీ రంగారెడ్డి మీ సొంత ఎమ్మెల్యే పార్టీ కూడా ఎమ్మెల్యేలే అది సరైనటువంటి ఉదాహరణ రాజగోపాల్ కాదు. రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి మీ వాళ్ళే కదా. సరే పోచారం వాళ్ళు మావాడు ఎవరు కాదంటారేమో. పట్టుకుంటారు కదా. వినండి, రాజగోపాల్ రెడ్డి గారు కూడా సమీకృత గిరిజన గురుకులాల ఓపెనింగ్ అప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన అద్భుతం బాగున్నది, ఇట్లాంటి నాయకుడే మళ్ళీ ఉండాలని కీర్తించారు. ఇప్పుడు వారు ఏదో వారు నిధులు ఇవ్వలేదనో ప్రాజెక్టులకు ఇవ్వలేదని ఏదో మాట్లాడారు. ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టుకొని ఇప్పుడు ఒక ప్రాజెక్టు రాష్ట్రంలో మిగతా ప్రాజెక్టులు ఉన్నాయి, రైట్ వాటి పునరుద్ధరణ చేసే పనులు ఉన్నాయి, హ్యాపీగా ఉన్నారన్నా? అదేవిధంగా వివిధ సంక్షేమ మీరు పథకాలు రంగాలు అమలు కానీ చేసేది ఎవరు ఉన్నాయి. హ్యాపీగా ఉన్నారన్నా? కాబట్టి ఎమ్మెల్యేలు హ్యాపీగా అక్కడ ఉన్నారా? ఉన్నటువంటి హ్యాపీగా ఉన్నారా? వాళ్ళు మళ్ళీ ఈ రైట్ రన్నింగ్ ఒక్క నిమిషం debate శ్రీనివాస్ మీరు- గారు. ఎస్ శ్రీనివాస్ గారు. రన్నింగ్ కామెంట్ సభ్యత పాటించండి, కొంచెం మర్యాద పాటించండి. ఒకరు మాట్లాడేటప్పుడు మాట్లాడటం మంచిది కాదు, చిన్నపిల్లగాళ్ళం కాదు మనం. చెప్పండి మానవతరే గారు. అదే ఈ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుంటూ తలసరి ఆదాయాన్ని పెంచుకుంటూ అందుకే అంటున్నాం, ఎలా జిఎస్డిపిలో తెలంగాణ ఒక వాటా చూసుకుంటే తమిళనాడు తీసుకున్న ఏది తీసుకున్నా ఓకే 17,82,82 పై చిలుకున్నది, 10.2% వృద్ధి రేటు ఉన్నది. దేశ వృద్ధి రేటు 8%. ఇవాళ తెలంగాణ వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కన్నా అదనంగా 2% అదనంగా ఎక్కువ ఉన్నది. కాబట్టి ఇట్లాంటి అంశాలు తీసుకోవాలా. ఈ ట్యాక్స్ పేయర్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న మార్గదర్శకాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళకి గౌరవప్రదమైన జీవితం ఉంది, వాళ్ళకి రైట్. ట్యాక్స్ పేయర్స్ కూడా ఉన్నది, వాళ్ళకి వెసులుబాట్లు ఉన్నాయి. అట్లనే ఈ జనాభా ఏ విధంగా సో హైబ్రిడ్ మోడల్ ని అమలు చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్. దానికి సంబంధించి ఎస్ రేవంత్ రెడ్డి మోదీ కూడా లేఖ రాశారు. యా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. దొరుకుతుంది. Yes, yes. లేకపోతే ఉత్తరాది 4 రాష్ట్రాలతోనే మళ్ళీ అధికారం చెక్కేయొచ్చు అని వాళ్ళ ఆలోచన కుట్ర. రైట్ ఇది రైట్ ఓకే స్పష్టంగా మానవతరే గారు. కనపడుతుంది. ఎస్ ప్రమేయం ఎస్ లేకుండా. మిగతా గెస్ట్లతో కూడా మాట్లాడుతున్నాం.